కింగ్ జపాన్ సీజన్ 2 స్టార్ట్ అయింది. సీనియర్ల సలహాలు సూచనలతోని పార్టీలు ఎలా మారాలో పూర్తిగా ప్రాక్టీస్ చేసిండ్రు. కొత్త రంగు జెర్సీలు అంటే అంగీలు కూడా కుట్టించుకున్నారు. గీత మీదకొచ్చి నిలబడ్డారు అంటే గోడెక్కిండ్రు అన్నట్టు. అంపైర్ పీక ఊదుడే ఆల్చం దడాలన దుంకేందుకు తయారుగున్నారు. రోజు తీన్మర్ వార్తలు చూసేటోళ్లకు నేనేం చెప్తున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అర్థం కానోళ్ళకు కూడా అర్థం చేపించుడే మా పని కాబట్టి ఈ వార్తేస్తున్నాం. ఇంటర్వెల్ తర్వాత తెలంగాణ తెలుగుదేశం సినిమా మళ్ళా సురువైంది. ఇంటర్వెల్ కు ముందు 10 మంది ఎమ్మెల్యేలు గోడ దుంకితే ఇప్పుడు ఇంకో ముగ్గురికి సర్కార్ పథకాలు కళ్ళకు వస్తున్నాయట. బంగారు తెలంగాణ అని కల్వరిస్తున్నారట. మొన్ననే పార్టీ అసెంబ్లీ పెబ్బ ఎర్రబెల్లి దయాకర్ అన్న జంప్ అయితే ఇప్పుడు పట్నంలా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇలాకా ఎమ్మెల్యే మాగంటి గోపినాథం సారు పార్టీకి గోవింద చెప్తుండు. షేరులింగంపల్లి షేరు గాంధన్నకు జ్ఞానోదయం అయిందట. ఏళ్ళ తరబడి సైకిల్ తొక్కి యాస్టకచ్చి ఏసీ కార్ల కూర్చొని నిమ్మల పడదామని సండ్ర ఎంకటయ్యిరన్న అనుకుంటుండట. సరిగ్గా 4 రోజుల కిందట చంద్రన్న ముంగట వీళ్ళు పట్టిన శబదాలు యాద్ చేసుకోవాలి. ఓ పారి మొదలు గాంధీ సారు ఇక్కడే పుట్టాను ఇక్కడే చస్తాను తప్పించి పార్టీలు మారే ప్రసక్తి లేదని చెప్పి ఇక వీరన్న వీర లెవెల్లో కొట్టిన డైలాగ్ ఏందంటే, అంత గడ్డి తినే పనికి పాల్పడని కూడా ఈ సందర్భంగా మీ అందరికి ఆనందిస్తా ఉన్నాం. మరి 30 రోజుల్లో ఏం జరిగిందో తెలియదు గాని ఇప్పుడు అంబాసిడర్ కారును మించిన పార్టీ లేదని ఫిక్స్ అయిందట. జాగ లేకుంటే వెనక డిక్కీలో కూసుంటందుకు కూడా తయారుగుండ్రట. పసుపు పంటను గులాబీ తోటలో కలిపేస్తున్నామని స్పీకర్ సార్కు రాసిన ఉత్తరంలా గోపినాథం సార్ గాంధీ సారు సంతకాలు కూడా చెక్కిండ్రట. అంటే ఇక టీడీపీలో మిగిలేది ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరు చంద్రాల్ సార్ గౌరాల తమ్ముడు రేవంత్ అన్న అయితే కిషన్ అన్న ఇంకో లీడరు. పేరుకు టీడీపీ ఎమ్మెల్యే గాని కిషన్ అన్న సైకిల్ పార్టీకి చాలా దూరంగానే ఉంటున్నాడు. కాబట్టి ఇక రేవంత్ అన్న ఒక్కడే పార్టీ బరువును మోయాల్సి ఉంటది. అసెంబ్లీలో ర్యాగింగ్ను ఎట్లా తట్టుకుంటాడో ఏమో పో. తెలంగాణ తెలుగుదేశం సినిమా క్లైమాక్స్ ఎట్లుంటుందో చూద్దామని ఆంధ్రాల జగనన్న ఎమ్మెల్యేలు కండ్ల కింద కట్టెపుల్లలు పెట్టుకొని చూస్తుండ్రట.